ఉన్నటువంటి అంశాలు ఏంటి, వారి వర్షన్ ఏంటి, ఈ రెండు అంశాలని కూడా మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు క్రైమ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. సో గుడ్ ఈవినింగ్ ఇద్దరికి. ప్రవీణ్, ముందుగా అసలేంటి బండి భగీరథ పైన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటి, ఆ కంప్లైంట్లో పేర్కొన్నటువంటి అంశాలేంటి, ఆ కంప్లైంట్ పైన పోలీసులు ఇప్పటి వరకు రియాక్ట్ అయింది ఏంటి, ఏం చర్యలు తీసుకున్నారు? రైట్, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి వ్యవహారం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన నమోదైనటువంటి పోక్సో కేసుకు సంబంధించి. ఈ కేసుకు సంబంధించి మనం ఒకసారి గమనించినట్లయితే ఇప్పటికే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బాధితురాలు కుటుంబ సభ్యులు స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ బాలిక పైన అసభ్యంగా ప్రవర్తించారని, మరోవైపు తమ కూతురు పైన లైంగిక వేధింపులకు గురి చేశారంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథపై కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వీటిపైన పూర్తి స్థాయిలో వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి కొన్ని ఫొటోస్ కావచ్చు, కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, తర్వాత బాధితురాలు ఇచ్చినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు అయితే మాత్రం పోక్సో కేసు కూడా నమోదు చేసినటువంటి సందర్భం కనపడుతుంది. కానీ ఈ కేసులో మనం చూసినట్లయితే అంటే పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ 684/2026 కింద 4 సెక్షన్స్ని ఈ ఎఫ్ఐఆర్లో కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా బిఎన్ఎస్ సెక్షన్ 24, బిఎన్ఎస్ సెక్షన్ 25, మరోవైపు 75, మరోవైపు పోక్సో కేసు రెడ్ విత్ 12. అంటే ఈ 4 సెక్షన్స్ని కూడా ప్రస్తుతం భగీరథపై కూడా పెట్టినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఈ 4 సెక్షన్స్ కూడా ఒకటే చెప్తుంది, 18 ఏళ్ళు లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా కానీ మైనర్ల పైన అసభ్యంగా ప్రవర్తించడం కానీ, వారిపైన లైంగిక దాడి చేయడం కానీ, లైంగికంగా వేధింపులకు గురి చేయడం కానీ, అసభ్యకర పదజాలంతో దూషించడం కానీ, వాళ్ళని బెదిరింపులకు దిగడం కానీ, తర్వాత వారిని బలవంతంగా లొంగ తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఈ 4 సెక్షన్స్ని బట్టి పోలీసులు పెట్టినటువంటి సెక్షన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ అంశాలే ప్రధానంగా వారి కుటుంబ సభ్యులు, వారి తల్లి ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లో కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. తమ కూతురికి ఇష్టం లేకున్నప్పటికీ కూడా బలవంతంగా మిస్బిహేవ్ చేశాడు, ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేశాడు, మరోవైపు బెదిరింపులకు గురి చేశాడు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా వాళ్ళు పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశాలు. ఈ అంశాలన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకున్న తర్వాత పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ కేసు నమోదు చేసి ఈ 24 అవర్స్లో బిఎన్ఎస్ చట్టం ఏం చెప్తుందంటే పోక్సో కేసులో సెక్షన్ 75, 74 రెడ్ విత్ 12కి ఒకవేళ ఈ సెక్షన్స్కి ఆ ఎఫ్ఐఆర్లో ఉన్నట్లయితే 24 గంటల లోపు ఎవరైతే బాధితురాలు ఉంటారో ఆమెకు మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి. అంటే ఆమె పైన అటెంప్ట్ జరిగి ఉన్నట్లయితే, లేదా ఆమె ఎక్కడ అనుకూలమైనటువంటి ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతానికి పోలీసులే స్వయంగా వెళ్ళి అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మరోవైపు ఈ కేసులో అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో అతన్ని పికప్ చేసి అతను పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేది బిఎన్ఎస్ చట్టం చెప్తున్నటువంటి మాట. కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున రాజకీయపరమైనటువంటి చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఒక కేంద్ర మంత్రి కొడుకు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు ఒక న్యాయం అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరు అన్నట్టుగా ప్రవీణ్ ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఇలాంటి చర్చకి తెరలేపింది. కానీ ఇవాళ పేర్కొన్నటువంటి అంశాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అవడం, డీజీపీతో మాట్లాడడం, వారు కూడా ప్రధాని టూరు ఇలాంటి దానివల్ల బిజీగా ఉన్నాం అనేటువంటి విషయాలు చెప్పడం, ఇప్పుడు సిట్ కూడా ఏర్పాటు చేశారు. సిట్టు ఏం చేయబోతోంది? సో ఇక ఈ కేసులో ఏం జరగచ్చు, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఎస్, మీరు చెప్పినట్లుగా ఈ అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో డీజీపీకి ఆర్డర్ చేయడం జరిగింది. దీంట్లో నిష్పక్షపాతంగా విచారణ జరిపి పూర్తి స్థాయిలో నివేదికను కూడా ఇవ్వాలంటూ కూడా ఒకవైపు డీజీపీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డీజీపీ వెంటనే సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డికి కూడా ఆదేశాలు ఇవ్వడంతో రమేష్ రెడ్డి ఒక డీసీపీ స్థాయి అధికారితో ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. కుక్కట్పల్లి డీసీపీగా ఉన్నటువంటి రితురాజ్ ఐపీఎస్ తోటి సిట్ని ఏర్పాటు చేసి ఆమెను, అంటే ఆమె పరిధిలో ఉన్నటువంటి కేసు కాదు, ఇది పక్కా జోన్ సంబంధించినటువంటి కేసు అయినప్పటికీ కూడా ఒక మహిళా అధికారి
విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. బాధితురాలతో మాట్లాడేటప్పుడు ఒక మహిళా అధికారి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆమెకు జరిగినటువంటి ఇబ్బందులు, ఆమె ఏ విధంగా ఇబ్బందులు పడింది, ఈ అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక మహిళా అధికారి ముందు ఆమె చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని డీసీపీ రితరాజ్ని పెట్టడం జరిగింది. మరోవైపు ఆనెస్ట్ ఆఫీసర్ ఆమె ఇంతకు ముందు కూడా గతంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్లలో కూడా ఆమె ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో ఆమె చాలా ఫెయిర్గా జరుపుతుందనేటువంటి పేరున్నటువంటి ఆఫీసర్ కాబట్టి ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించారు. ప్రతిరోజు కూడా ఈ కేసును విచారణ జరిపి ఆ రోజు వెలుగులోకి వచ్చినటువంటి అంశాల రిపోర్ట్ను డైరెక్ట్గా సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డికి ఆ నివేదికను ఇవ్వాలి. అంటే ఒకేసారి ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి చేసి రిపోర్ట్ ఇచ్చేది మాత్రం డీజీపీకి ఇస్తారు. ఇక్కడ మాత్రం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉంది కాబట్టి రోజువారీ విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయనేది ఆ రిపోర్ట్ను డీసీపీ రితరాజు సైబరాబాద్ సిపికి అందజేయాలంటూ కూడా ఆ మెమోలో కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం. ఇక ఇన్వెస్టిగేషన్ విషయానికి వచ్చినట్లయితే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందంటే ఈ కేసులో ప్రధానంగా ఎవరైతే బాధితురాలు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కంప్లైంట్ అయితే ఉందో ఆ కంప్లైంట్కి సంబంధించి ఏవైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా అనేది ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందుగా పరిశీలిస్తారు. దాని తర్వాత బాధితురాలతోటి స్వయంగా కూర్చొని ఆమెతోటి మాట్లాడి ఆమె యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. దాని తర్వాత అవసరం అనుకుంటే వారి కుటుంబ సభ్యులు అంటే తల్లి కానీ తండ్రి కానీ వారిద్దరిది కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బాధితురాలు తల్లిదండ్రులతో కూడా కొన్ని అంశాలు షేర్ చేసుకుంది కాబట్టి వారే స్వయంగా వెళ్ళి కంప్లైంట్ చేశారు కాబట్టి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ కూడా ఈ కేసులో చాలా కీలకం కాబోతుంది. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అక్యూజ్డ్ ఎవరైతే ఉంటాడో బండి భగీరథ్ ఇతన్ని కూడా ఖచ్చితంగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం భగీరథ్ అయితే మాత్రం ఇప్పటికీ పోలీసులకు అందుబాటులో లేడు. మరి చూడాలి రేపు ఎల్లుండిలోగా భగీరథ్కు నోటీస్ ఇవ్వడమా లేకుంటే డైరెక్ట్గా భగీరథ్ను పికప్ చేసి పేట్ బషీరాబాద్ పోలీసులు విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుందా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ పోక్సో కేసులో ఇప్పటి వరకు కేవలం లైంగిక వేధింపులే జరిగాయన్నారు కానీ లైంగిక దాడి జరగలేదు కాబట్టి లైంగిక వేధింపులకు సంబంధించి బాధితురాలు ఇచ్చేటువంటి స్టేట్మెంటే ఫైనల్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని నిందితులను కూడా విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో పోక్సో కేసులో కీలక ఆధారాలు లభించినట్లయితే 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష ఖరారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి సెక్షన్స్ అన్నీ కూడా 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇంకొక సెక్షన్ 3 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి శిక్ష ఖరారయ్యేటువంటి సెక్షన్స్ మాత్రమే మిగిలినటువంటి 3 సెక్షన్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి ఈ కేసులో డీసీపీ రితరాజ్ యొక్క ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి అంశాలు బయటపడతాయి. మరోవైపు ఇది హనీ ట్రాప్ అని పెద్దగా చర్చ జరుగుతుంది. ఈ హనీ ట్రాప్ నిజమా లేకపోతే ఇందులో నిజంగానే భగీరథ్ ఆమె పైన మిస్బిహేవ్ చేయడం, లైంగికంగా వేధింపులకు గురి చేయడం, మరోవైపు ఆమెను దాడి చేయడం లేకోకుండా ఆమెను బెదిరింపులకు దిగడం ఈ అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి అంశాలు బయటపడతాయి అనేది మాత్రం మనం చూడాల్సినటువంటి రైట్ ప్రవీణ్. ఒకసారి మనం కరీంనగర్ కూడా వెళ్దాం. మన శ్రీనివాస్ కూడా ఉన్నారు కొలిక్ అక్కడ